వేలాది నక్షత్రాలలో ఒకటి నిశ్శబ్దంగా ఎదురుచూస్తోంది. ఎందుకంటే దానిని నరసింహస్వామి గారే ఎన్నుకున్నారు. తండ్రి ఆశీర్వాదంతో ఆ నక్షత్రం మేల్కొంది. పవిత్రంగా, ప్రకాశవంతంగా, దివ్యయాత్ర కోసం సిద్ధమై భూమికి దిగే ముందు మార్గం శుభ్రమవ్వాలి. విజ్ఞానను తొలగించేవాడు, ప్రారంభాలను రక్షించేవాడు శ్రీ గణపతి తన దీవెనలు ప్రసాదించాడు. అడ్డంకులు అన్నీ తొలగిపోయాయి. నిశ్శబ్దం నుండి శక్తి పుట్టింది. శివుడు తన శాంతి, బలం, విశ్వశక్తిని ప్రసాదించాడు. ధర్మాన్ని కాపాడే, తరతరాలకు దీవెనలు ఇచ్చే శ్రీనివాసుని కృపతో అతను జీవనయాత్రకు సిద్ధమయ్యాడు. దుర్గమ్మ తల్లి, పోచమ్మ తల్లి, మైసమ్మ తల్లి, ఎల్లమ్మ తల్లి దేవతల ఆశీర్వాదం తర్వాత ఆ నక్షత్రం జీవరూపంలో భూమికి దిగింది. నరసింహలో నుండి సింహాన్ని, శివుని మెడలో ఉన్న రుద్రమాల నుండి రుద్రాన్ని తీసుకొని విశ్వమంతా వ్యాపించి ఉన్న దేవాది దేవుళ్లను కలుపుకొని సింహరుద్ర అనే పవిత్ర బీజం ఏర్పడింది. నరసింహస్వామి ఎన్నుకున్న నక్షత్రం స్వామివారి పేరుల వెలుగుతుంది. విశ్వసింహరుద్రాంశ నక్షత్రంలో వెలిగే తండ్రి తారల విశ్వమంతా వ్యాపించి ఉన్న నరసింహుని కరుణ, ఆ రక్షణే చిన్నారిలో ప్రతిబింబిస్తుంది. ఆ పేరులో శాశ్వత కాంతిగా వెలుగుతుంది. నరసింహుని ఆశీర్వాదంతో, గణపతి రక్షతో, శివుని శక్తితో, వెంకటేశ్వర కృపతో, అమ్మవార్ల దీవెనలతో, తల్లిదండ్రుల ప్రేమతో జన్మించాడు విశ్వసింహరుద్రాంశ్.